మొత్తం మీ పాస్టర్లందరికీ చేసే ఛాలెంజ్ ఏంటంటే, రుజువు చేసినట్లయితే బైబిల్ దేవుడు కల్పిత పాత్ర కాదు అని మీ పాస్టర్లు ఎవరైనా రుజువు చేయగలిగితే ఈ ₹1,00,00,000 కార్యాలయం ఏదైతే ఉందో ఇది మొత్తం ఆ రుజువు చేసిన పాస్టర్ పేరు మీద రాసేసి మొత్తం శివశక్తి క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాం. మీరు పీఠాధిపతుల దగ్గరికి, స్వామీజీల దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా యెహోవా కల్పితమని లాజికల్గా నిరూపించాలని పూనుకున్నాను. ఇదే సూత్రం ప్రకారం, ఇదే లాజిక్ ప్రకారంగా క్రైస్తవ సేవకులు మన గ్రంథాన్ని ఒకవేళ ప్రశ్నిస్తే అదే లాజిక్గా మన గ్రంథాలను మనం నిరూపించుకోగలుగుతామా అని ఒకసారి మీరు చర్చించుకోండి. మీకే అర్థమైపోతుంది. లాజిక్ పరంగా మాత్రమే వెళ్తే ఎప్పటికీ సత్యం గెలవదు. లాజిక్తో పాటు విశ్వాసము, ఆధారాలు, రుజువులు ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవండి. లాజిక్తో పాటు అవి కావాలి. ఇప్పుడు మీరు అంటారేమో, సో అవి లేకుండా లాజిక్తో మీరు నిరూపించలేరా అని. తప్పకుండా నిరూపిద్దాం. తప్పకుండా లాజిక్తో పాటు కూడా నిరూపిద్దాం. అంతకంటే ముందు నేను చెప్పిన ఈ రెండింటిని మీరు చేసి చూపించండి. పుట్టగారిని దేవుడు ఉన్నాడని ఒప్పించండి మీ లాజిక్తో. రెండవది, పీఠాధిపతులు, స్వామీజీలతో ఒకసారి చర్చించండి. మన గ్రంథాల మీద క్రైస్తవులు లాజిక్గా అడిగితే మనం లాజిక్గా నిలబడగలుగుతామా అని అడగండి. ఆ తర్వాత తప్పకుండా చర్చకు కూర్చుందాం. మూడో విషయం, చర్చించేటప్పుడు దయచేసి మీరు ఒక్కరే కూర్చోకండి. చర్చించేటప్పుడు కొందరు పెద్దలను, స్వామీజీలను, అనుభవజ్ఞులను తప్పకుండా కూర్చుండబెట్టుకోండి. ఒక ప్యానెల్ డిబేట్ జరగాలి. సింగిల్గా జరుగుతున్నప్పుడు వ్యక్తిగతంగా వెళ్తుంది కదా, ప్యానెల్ డిబేట్ జరగాలి. పెద్దలు కూర్చుంటారు కాబట్టి ఎలాంటి వ్యక్తిగత దూషణకు పాల్పడకుండా జరుగుతుంది. మరొక విషయం, మీరిక్కడ పెద్ద పందెమే వేశారు, పెద్ద సవాలు విసిరారు, మా శివశక్తి ఆఫీసే మీకు ఇచ్చేస్తాము అని. కాబట్టి ఖచ్చితంగా వితండవాదం జరుగుతుంది అక్కడ. సత్యమేదో గ్రహించడం కంటే కూడా చెప్పే దాంట్లో తప్పులను వెతకడమే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పెద్దల సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరగాలి. బైబిల్ దేవుడు కల్పితమని నేను అంటున్నాను, కాదని వారు నిరూపిస్తే ఇదిగో నేను అన్న మాట మీద నేను నిలబడతాను అని ఒక అగ్రిమెంట్గా మీ వైపు, ఇటు మా వైపు పెద్దలందరూ కూర్చొని ఒక మంచి చర్చ సౌమ్యంగా, యథార్థంగా జరిగి ఏది సత్యమో అది మాత్రమే గెలిచే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది, చాలా శ్రేష్టంగా ఉంటుంది. కాబట్టి మేము స్వీకరిస్తున్నాం. తప్పకుండా లాజికల్గా ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. మీరు రాసిన పుస్తకాల్లో ఎక్కువగా నాస్తిక ప్రశ్నలే ఉన్నాయండి. ఇటు నాస్తిక ప్రశ్నలు, ఇటు ఇస్లామిక్ సహోదరులు లేవనెత్తే విధానమే ఎక్కువగా కలగలిపి మీరు అడుగుతూ వచ్చారు. అయినా ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది, ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మేము సిద్ధంగా ఉన్నాం.